నందమూరి బాలకృష్ణ వెండి తెర మీద ఆయన నటనకే కాదు, వ్యక్తిగతంగా ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తాజాగా ఆయన నటించినటువంటి అఖండ 2 సినిమా 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయి 12వ తారీఖుకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా పోస్ట్ పోన్ అవడం పట్ల అనేక మంది అభిమానులు వాళ్ళందరూ కూడా కొద్దిమేర నిరాశకు గురయ్యారని చెప్పుకోవాలి. అందులో భాగంగానే అమెరికాలో నివసిస్తున్నటువంటి ఒక తెలుగు కుటుంబానికి చెందిన ఒక చిన్న పాప బాలయ్య గారి అభిమాని ఆ యొక్క సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్ అని చెప్పేసి కొద్దిగా నిరాశగా ఉంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియా సైకోలుగా చెప్పుకోబడుతున్న వ్యక్తులు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఇప్పుడు సోషల్ మీడియాని ఏ విధంగా అందరూ వాడుకుంటున్నారు మనందరం కూడా చూస్తున్నాం. కొంతమంది మహిళల్ని కించపరుస్తూ పోస్టులు పెట్టడం కావచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక చిన్న పాప తనకు నచ్చినటువంటి బాలయ్య గారి సినిమా పోస్ట్ అని చెప్పేసి చిన్న పాప అలుగుతూ ఉన్నటువంటి ఏదో వీడియో పెడితే దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఆ పాపని నెగిటివ్ కామెంట్లు పెట్టడం, అనేక రకాల ఇబ్బందులు గురి చేసేలా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు ఇలా కామెంట్లు పెట్టే వాళ్ళకి కానీ పోస్ట్ చేసే వాళ్ళ గురించి కానీ? ముఖ్యంగా కులాన్ని ఆపాదించడం అంటే అసలు ఏ విధంగా చెప్పాలి వీళ్ళ గురించి, ఏ విధంగా వీళ్ళని మాట్లాడాలి అనేది కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మాబోటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిస్తున్న నెగిటివ్ కామెంట్స్ చాలా అతి నీచంగా. ఏం వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి కూతురు లేరా? చెల్లెళ్ళు లేరా? వీళ్ళకి భార్యలు ఉన్నారు కదా, ఇంట్లో ఆ మహిళలు ఉన్నారు కదా. కొంచెం కామన్ సెన్స్ లేకుండా ఒక పసిపిల్ల ఆ తల్లి ఎంతో ఆనందంతో షేర్ చేసిన దాన్ని మీరు కులంతోటి, కుల గజ్జితోటి నీచాతి నీచంగా ఈ విధంగా మాట్లాడే మనుషుల్ని వీళ్ళు మనుషులు కాదు పశువులు అంటాం కరెక్ట్. మరి అంతే. అక్కడ ఒకటి మనకి ఎంటర్టైన్ ఇస్తున్నారు సినిమా రంగం నుంచి వాళ్ళంతా కూడా. అదేవిధంగా అటువైపు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్య గారు చలనచిత్ర రంగాన్ని, రాజకీయ రంగాన్ని, సేవా రంగాన్ని ఎవరైనా సరే ఈ మాట్లాడే వాళ్ళు పోరంబోకలు అనాలో లేకపోతే ఇంకేమనాలో అర్థం కాని పరిస్థితి. ఆయన కాలి గోటికి సరిపోతారా? ఆయన అందించే సేవకి వీళ్ళు సరితూగుతారా? ఆయన చేసే కృషికి వీళ్ళు ఎక్కడైనా సరే దేంట్లోనైనా సరే వీళ్ళు పోల్చడానికి కూడా కనీసం ఒక చిన్నదానికి కూడా వీళ్ళు పనికిరాని వ్యక్తులు. మంచిని మంచిగా చెప్పటం చేతగాక మంచిలో కూడా చెడుని వెతుకుతూ ఈ విధంగా కీచకులుగా మారిన వీళ్ళందరినీ కూడా ఏం చేసినా పాపం లేదు. ఆ పాప మాట్లాడింది, వాళ్ళ తల్లి పోస్ట్ చేసింది మనం చూసాం. ఆ పాప ఇక్కడ అన్నిటికంటే నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, ఫస్ట్ వీడియోనేమో ట్రోల్ చేసింది, సెకండ్ వీడియో ట్రోల్ అయిన తర్వాత మదరు పాపని కొన్ని క్వశ్చన్స్ అడిగిందండి. ఇది సొసైటీ ఎటువైపుకి వెళ్తుంది, సొసైటీలో పిల్లలకి మనం ఏం చెప్పకూడదు, ఆ విధంగా పెంచకూడదు అనుకుంటున్నామో, ఇట్లా దౌర్భాగ్యులు, నికృష్టులు, నీచమైన బుద్ధితోటి ఈ సోషల్ మీడియాలో చేసే ఇట్లాంటి కామెంట్స్ తోటి ఆ పాపకు అది చెప్పాల్సిన పరిస్థితి. నువ్వే క్యాస్ట్ అని తన కన్న తల్లి ఆ పాపను అడిగినప్పుడు క్యాస్టా అంటే ఏంటి అని అడిగింది ఆ పాప. అంటే ఆ అమ్మాయికి తెలియదు. ఇక్కడ కులాన్ని గురించి, మతాన్ని గురించి, కుల గజ్జితో కొట్టుకునే వాళ్ళు, కుల గజ్జితోటి ఉక్కిరి బిక్కిరి అయ్యే వాళ్ళకి చెప్పు దెబ్బ అనాలా లేకపోతే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ క్రాస్ చేయకూడదు, ఇంకా వేరే విధంగా తిట్టకూడదు అని చెప్పేసి మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం. నిజంగా అంత పసిపిల్ల, వాళ్ళు పిల్లలు దేవుడితో సమానం. ఆ అమ్మాయి చెప్తుంది, మా మామ వాళ్ళ ఇంట్లో సినిమా చూసాను అఖండ. తల్లి ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది, అమ్మ నాన్న చెప్తే నువ్వు బాలయ్యని ఇష్టపడ్డావా అని. ఎవరు చెప్తారండి పిల్లలకి? వాళ్ళకంటూ సొంతంగా ఆలోచించేది ఉంటుంది, వాళ్ళకంటూ సొంతంగా ఏం తినాలో తెలుసు, ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలుసు. కాకపోతే మంచి చెడు చెప్తాం మనం, చదువుకుంటే భవిష్యత్తు ఎలా ఉండిద్దో చెప్తాము. కానీ వాళ్ళ ఇష్టాలని నువ్వు ఇది నేర్చుకొని మనం ఫోర్స్ చేయలేం. బై బర్త్ వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, దాన్ని బట్టి మనం వాళ్ళని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తాం. ఆ విధంగా అమ్మాయి ఆ సినిమా చూడటం, బాలయ్య బాబు అంటే ఇష్టపడటం, మరి అదేవిధంగా సహజంగా జనరల్గా ఇంట్లో కూడా సేమ్ అదే అట్మాస్ఫియర్ ఉండటం, అన్ని కారణాలు. దానికి ఈ రోజున కులం అంటే ఏంటి? ఈ రోజున తల్లి ఆ అమ్మాయిని అడుగుతున్న మాట క్యాస్ట్, నీదేం క్యాస్ట్ రా అని అంటే ఏంటి అని. అమ్మ నాన్న నిన్ను బాలయ్యని ఇష్టపడమన్నారా అని అడిగినప్పుడు ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగింది ఆ అమ్మాయి. అలా ఎవరైనా చెప్తారా అని అంటుంది. ఎంత అమాయకంగా ఉంది ఆ పాప. అలా ఈ సైకోలకి కొంచెం కూడా బుద్ధి లేదా, బుర్ర లేదా? మీ ఇంట్లో మహిళలు లేరా? ప్రతిసారి ఇట్లాంటి సీన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం.
అటు నందమూరి బాలకృష్ణ గారి ఫ్యామిలీ కానివ్వండి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కానివ్వండి, సాటి మహిళలుగా మేమందరం కూడా ఫేస్ చేసేది. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నీచాతి నీచంగా పెడుతున్న పోస్టులు, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్న మాటలు, ఇట్లాంటి కుల గజ్జితో కొట్టుమిట్లాడతాం. ఇవన్నీ కూడా బ్రేక్ పడాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఎదవలకి నారా చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ రోజున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి బుద్ధి చెప్తారు, మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా ఏ విధంగా చూసుకుంటారనేది బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అంటే మనం ఇక్కడ పర్టికులర్ చూస్తే వాళ్ళు బాలయ్య గారిని కానీ లేకపోతే సినిమాని కానీ టార్గెట్ చేశారనుకోని చెప్పాలా, లేకపోతే ఏంటంటారు? ఈ మధ్య నేను కూడా ఒక వీడియో కూడా చేశానండి. చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమాని ఆఫ్ చేయించారు అని. దాన్ని ఆఫ్ చేయించాల్సిన అవసరం ఆయనకేంటి? ఎవరి క్రేజ్ వాళ్ళకుంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నారు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరు ఎలా వాళ్ళ రంగంలో దూసుకు వెళ్ళాలో వెళ్తారు. ఇప్పుడు సూర్యుడిని అరచేయ అడ్డుపెట్టి ఆపలేరు కదా, ఎవరైనా అంతే. కాబట్టి ఈ రోజున వీళ్ళు దేని టార్గెట్ చేస్తున్నారంటే, మనం అఖండ 2 విపరీతంగా చాలా అంచనాలతో ముందుకు వచ్చింది. ఇంకేముంది, డిసెంబర్ 5 వచ్చేస్తున్నాం, ఎప్పుడు 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 అని ఎదురు చూసాం. ఆ రోజు పెద్ద బ్రేక్, అందరూ చాలా నిరుత్సాహం. దానికి కారణం ఈ వీడియో మరొకటి. మరి తర్వాత ఆఫ్ చేయించారు చిరంజీవి గారు అనేది. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే, నేను అనుకుంటున్నాను బాలయ్య బాబు దిష్టి పోతుందిలే శుభ్రంగా అనిపిస్తుంది నాకైతే. అంతే, మరి ఇంకేమనుకోవాలి? పాజిటివ్గా తీసుకుంటే ఇదిగో సినిమా గురించి, అంచనాల గురించి, ఏదైతే ప్రజలు పెట్టుకున్న అంచనాలను మించి ఒక దృష్టి దోషం ఉంది, అది పోతుంది అనుకొని వీళ్ళందరి మాటలతో ఆ దృష్టి పోతుంది అనుకుంటాం తప్పించి ఇంకా ఎవరిని ఏ విధంగా కూడా మనం అనలేని పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే దానికి కారణాలు మనం చెప్పలేం. ఎవరు ఎందుకు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ రోజున ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకువెళ్తున్నారు ప్రజల్లోకి, ఎవరు ఇన్ని రకాలుగా, ఒకటి కాదు, ఒకవైపు చిరంజీవి గారని, ఇంకోవైపు ఈ పాపని, ఇంకోవైపు కులం పేరని, ఇన్ని రకాలుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒకటండి, ఎవరైనా సరే దేని కారణమైనా ఆ పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళని సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.